హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈ టు జెడ్ న్యూస్. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే పింఛన్కి సంబంధించిన ఒక ముఖ్య అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో వెంటనే పింఛన్కి సంబంధించిన అప్డేట్ గురించి అయితేనే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న పింఛన్ తీసుకుంటున్న పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వెంటనే వీళ్ళకి ఈ వీడియోని అయితే పోస్ట్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ అప్డేట్ని తెలుసుకోగలుగుతారు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి పింఛన్కి సంబంధించిన ఒక ముఖ్య అప్డేట్ని అయితే నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఏంటంటే, సో పింఛన్ పంపిణీ ఇంటి వద్దకే పింఛన్లు తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది కదా మనకి. సో పింఛన్దారుల ఇంటి దగ్గర నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛన్ పంపిణీ జరగకూడదండి. అలా జరిగినప్పుడు ఏంటంటే పింఛనదారుల ఇంటి నుండి పంపిణీ చేయ ప్రదేశం, సో అంటే మీకు మీ ఇంటి దగ్గర నుంచి పింఛన్ పంపిణీ చేసే దూరం ఏదైతే ఉందో అది 300 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే మీకు మొబైల్లో అప్లికేషన్లో చూపించబడుతుందండి. సో అది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ పింఛన్ పంపిణీ చేసే అధికారులు 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛన్ పంపిణీ అయితే చేయకూడదు. సో మీకైతే 300 మీటర్ల దూరం కంటే ఎక్కువగా మీకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో 300 మీటర్ల లోపే మీకు దూరం అయితే ఉంటుంది. అండ్ అంతకంటే ఎక్కువ కనుక మీకు పింఛన్ పంపిణీ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళైతే రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది. సో మీరైతే వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అలాగే మనకేంటంటే ఆ కారణాలను కూడా, అంటే వాళ్ళు ఎందుకు అంత ఎక్కువ దూరంలో మీకు పెన్షన్ పంపిణీ చేయదలిచారు, ఎందుకు చేస్తున్నారనే ఆ కారణాలను కూడా మొబైల్ అప్లికేషన్స్లో అయితే వాళ్ళు సో వెంటనే నమోదైతే చేయాల్సి ఉంటుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా వాళ్ళు అయితే రీజన్స్ చూపించాలి. అండ్ అలాగే పింఛన్దారుల సౌలభ్యం కొరకు, అంటే మీకు పింఛన్ ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైమింగ్స్ కూడా చేంజ్ చేయబడ్డాయండి. అంటే మీకు ఇంతకుముందు 6 గంటలకే కదా వచ్చి పింఛన్ అనేది ఇవ్వగలుగుతున్నారు. బట్ ఇప్పుడు అలా కాదండి. 6 గంటలకు బదులుగా 7 గంటలకి, అంటే ఒక గంట ఒక గంట ఆలస్యంగా మీకు పింఛన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అంటే 7 గంటలకైతే ఈసారి మనకి పింఛన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. 7 గంటల నుంచి అయితే మీకు పింఛన్ ఇవ్వడం ప్రారంభిస్తారు. సో ఇదండి ఇప్పుడున్న ముఖ్య అప్డేట్ అయితే. ఇక నుంచి మీకు దీంట్లో వచ్చిన అప్డేట్ అయితే ఇదేనండి. ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే కనుక వెంటనే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలి అంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.